లెంటులోని 7వ దినము బుధవారము. సిలువలోని నీతి సూర్యుడు సంఘపుష్పము. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు చేసిన ఉచిత అంశమును ధ్యానించున్నట్లు సహాయము చేయుము. నీ శ్రమ చరిత్ర ఆరంభ దినములో ఉన్నాము. ఇంతవరకు నీ సేవా చరిత్ర విన్నాము. ఇప్పుడు నీ శ్రమ చరిత్ర ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేయుమని అడుగుచున్నాము. ఆమెన్. ప్రభు చరిత్రలో వాగ్దానములు, ప్రసంగములు, చరిత్ర కూడా ఉన్నది. ఆయన యూదాజన మతాచారముల ప్రకారము నడుచుట ఉన్నది. 1 వాగ్దానము, 2 ప్రసంగము, 3 చరిత్ర, 4 ఆచారములు. ప్రభువు సంఘానికి పై వాటిని స్వతంత్రతను బట్టి వాడుకొనుటకు ఇచ్చెను. పై 4 మాత్రమే గాక స్వతంత్రతను బట్టి కూడా సత్యమును ఆచరింపజేసెను. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అనెను. అనగా సంగతి తెలుసుకున్న తర్వాత స్వతంత్రముగా ఆ సత్యములో నడుచుకొనవచ్చునని అర్థము. ఏదెనులో చెట్లు వేసి తినండి, తినకూడదని చెప్పుట దేవుని పని అయి ఉన్నది. అట్లు చేయుట నరుని స్వతంత్రత. తినుటలో నరుని ఇష్టమును స్వతంత్రతను బట్టి ఎన్నైనను తినవచ్చును గనుక స్వతంత్రత ఆదిలోనే ఉన్నది. స్వతంత్రతను బట్టి పై 4 సంఘం ఏర్పరచుకొనెను. ఎందుకిట్లు ఏర్పరచుకొన్నారని ప్రభువు అనరు గాని వాటిని బట్టి సంతోషించుట సంఘం యొక్క పని. ఆచార ప్రకారము ఆత్మీయ క్రమమును ఏర్పరచుకొని చేసుకొనినప్పుడు దేవుడు ఆటంకము చేయడు. పై 4 దేవుడిచ్చినవి అని చేయునప్పుడు అవి బైబిలుకు వ్యతిరేకముగా ఉండకూడదు. భూలోక సంఘములో నీతి సూర్యుడు ప్రకాశించుచున్నాడు. ఆకాశములోని సూర్యుని బట్టి కాలములు అనేవి జరుగుచున్నట్లు క్రీస్తును బట్టి సంఘములో ఆచారములు, పండుగల కార్యక్రమములు జరుగుచున్నవి. పొద్దుతిరుగుడు పువ్వు 3 పూటలు సూర్యుని అనుసరించి తిరుగుచున్నది. భూలోక సూర్యుని బట్టి ఆ పువ్వు సూర్యుడు ప్రకాశించు వైపునకే చూచినట్లు సంఘము తన ముఖమును నీతి సూర్యుని తట్టే ఉంచి చూచును. క్రిస్మస్ రోజు నీతి సూర్యుడు తొట్టెలో ఉన్నాడు. గాన సంఘము తొట్టివైపు చూచి క్రిస్మస్ సూర్యుని ధ్యానించుచున్నది. లోకము సంఘము కూడా తొట్టివైపే చూచెను. ఈస్టర్ రోజు అనగా ఆదివారమున ఆయన పొందిన జయము వైపు చూచెను. జ్ఞానులు ఇంటిలో ఉన్న ప్రభువు తట్టును, సుమయోను 8వ రోజు గుడిలో ఉన్న పరిశుద్ధ శిశువు తట్టును చూచెను. గనుక భూలోకములో సంఘమనేది ప్రొద్దుతిరుగుడు పువ్వు వంటిది. ఆయన కనబడు తట్టే చూడాలి. ఆయన శ్రమ చరిత్ర చాలా ఉన్నది గనుక ఈ ప్రారంభ దినమున మొదటి దిన చరిత్ర తట్టు చూడాలి. యేసు ప్రభువు సర్కిటులో ఉన్నప్పుడు ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము అని శిష్యులతో చెప్పెను. శ్రమ ఆయన కన్నులకు కనబడుచున్నది. శ్రమల ఆరంభ దినం ఇదే. సంఘము తన ఇష్ట ప్రకారము భస్మ బుధవారము ఏర్పరచెను. ఇక ఈ 40 దినములు యేసు ప్రభువు శిలువ వైపు తిరిగి మంచి శుక్రవారం చరిత్ర ధ్యానించనై ఉన్నాము. దానికి చాలా చరిత్ర ముందున్నది గనుక వివరముగా ధ్యానించుదుము. ప్రభువా, మా నిమిత్తమై ఈ శ్రమలు పొందుటకు నీవు బాధపడినావు కాబట్టి నీకు వందనములు అని చెప్పుటకు ఈ దినము ధ్యానించాలి. ఆయన శ్రమలను జ్ఞాపకము చేసుకోవాలి. ఇది తప్పు కాదు. మనమే మంచి పని చేసినా అది ప్రభువుకు ఇష్టమే. అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు 1 నేను ధూళిని, 2 బూడిదను అని మాట్లాడెను. తన స్థితి తలంచినందున అలాగు మాట్లాడెను గనుక దీనికి బూడిద బుధవారమని పేరు పెట్టిరి. అయ్యో ప్రభువా, నీవు నా నిమిత్తము శ్రమపడి సిలువ పొంది చనిపోవుటకు నేను తగను అని చెప్పుకొని స్తుతించాలి. మన పాపపు జాబితా ఎత్తుకొని కాదు గాని దాని వలన కలిగిన అయోగ్యత ఒప్పుకొనవలెను. నా నిమిత్తము శ్రమలు పొందినావు, నేను తగను, అందుకని నేను అయోగ్యుడను, నీ శ్రమ నీవే పొందు అని నన్ను అనక ఆయన తానే పొందెను. ఒక కుండకు రంధ్రము చేసి భూమిలో చింతగింజ వేసి మొలచిన మొక్కపై కుండ బోర్లించి 2-3 రోజులైన తర్వాత ఉదయమునే కుండ తీసి చూస్తే మొక్క తూర్పుకు తిరిగి ఉండును. కుండలో సూర్యుడు లేడు గాని రంధ్రములో నుండి సూర్యుడు కనిపించుచున్నాడు. సాయంత్రమున చూస్తే పడమటి తట్టు ఉండును. అలాగు తిరుగుట మొక్క నైజము. అలాగే తన ముఖము
ప్రభువు తట్టు త్రిప్పుట సంఘం యొక్క నైజము. ఇంకొక ప్రక్క నీ ముఖము త్రిప్పుకో, తల్లి తట్టెందుకు అని పిల్లతో అంటే నీ నైజమును త్రిప్పుకో అని అన్నట్లే. పిల్ల తల్లి తట్టు ముఖము తిప్పితే తప్ప, అలాగే సంఘము ఈ దినము తన ముఖమును ప్రభు తట్టుకు త్రిప్పుకొన్నది. కనుక అబ్రహాము వలె నేను బూడిదను ధూళిని ఇట్టి నా కొరకు నీవు పొందిన శ్రమలు చూస్తూ నా వైపు, నా పాపం వైపు చూచుచు నాకు బదులుగా ఇట్టి శ్రమ పొందిన నీ వైపు చూస్తున్నాను అని అనుచున్నది. ఇదే భస్మ బుధవారము. ఓ సంగమా, ఓ ప్రొద్దుతిరుగుడు పువ్వా, ఆయన వాగ్దానములు, ఆయన గుణాలు, ఆయన చరిత్ర, ఆయన శ్రమ మరణాల వైపే చూడు. ఎందుకంటే ఇక ముందుకే శ్రమలు, మరణము, తీర్పు, వేదన ఉండవు. ఎందుకంటే ఆయనను గుడిలో, ఇంటిలో తలంచి స్తుతించి ఆయన చిత్త ప్రకారము చేసిన ఎడల ఆయన శ్రమల రూపములో పాలిభాగస్థురాలివై ఆయన మహిమ రాకడలోని జయమునకు ఆయత్తపడగలవు. ఈ శ్రమకాల ధ్యానము ద్వారా అట్టి స్థితి చదువరులకు శిలువనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్.